కొలువైన నిధానము కంట చూసి గడియలలోన శక్తిపరమైన విలాసము మాకు దక్కే భాగ్యమీరా. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణ ఇక నీ చరణమే శరణు కలినాశ. కనరాదాసుల ప్రేమతో వినరామా మొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై పరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశ. ఇది ఘాట్ రోడ్ మార్గ ప్రవేశం. సువిశాల ప్రాంగణంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం, స్వామివారి శంకు చక్ర నామాల అమరికలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ద్వారం నుండే ఆలయంలోకి ప్రవేశించాలి. ఇది ప్రాచీన ఆలయం. ఈ సుందరమైన ఆలయ ప్రాకారం నలువైపులా 4 గోపురాలు శిల్పకళాభరితమై మనోహరంగా దర్శనమిస్తాయి. ప్రాంగణములో ఆల్వారులకు ఉపాలయాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మహామహిమాన్వితమైన ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం కలదు. నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా. మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా. పరమార్థము తెలుపవయా. వందే శంభు ముమాపతిం సురగురుం వందే పశూనాం పతిం. నేటి భక్తి సమాచారంలో చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శిద్దాం. ఈ క్షేత్రం నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి మండలంలో ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన నార్కట్పల్లి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో, నల్గొండ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే. భీమాట్టహాసవక్త్రాయ కపర్ది. చెరువుగట్టు క్షేత్రానికి త్రేతాయుగం నాటి స్థల పురాణం ఒకటి కలదు. కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి పరశురాముడు తండ్రి జమదగ్ని శిరస్సును ఖండించగా పరశురాముడు కోపోద్రిక్తుడై కార్తవీర్యార్జునుడిని సంహరించి 21 సార్లు భూప్రదక్షిణం చేస్తాడు. క్షత్రియులందరినీ చంపివేసి విశ్వ కళ్యాణార్థమై 108 క్షేత్రాలలో శివలింగ ప్రతిష్టాపన చేసి ప్రతి ఒక్క క్షేత్రంలో
కొన్ని లక్షల సంవత్సరాలు తన తపశ్శక్తిని ఆ శివలింగానికి ధారపోసి విశ్వశాంతి కొరకు పాటుపడ్డాడట. అట్టి పరశురాముడు తలపెట్టిన 108 లింగాలలో చివరగా ప్రతిష్ఠించిన లింగమే ఈ చెరువుగట్టులోని శివలింగమని స్థల పురాణ వివరణ. అయితే ఇక్కడ పరశురాముడు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షమవకపోవడంతో ఆగ్రహించి ఆ శివలింగంపై తన పరశువు అంటే గండ్రగొడ్డలితో కొట్టాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇన్ని రోజులు నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రం సుప్రసిద్ధ శైవ క్షేత్రములలో ఒకటిగా ప్రకాశించును. ఇప్పటి నుండి కలియుగాంతం వరకు నేను ఇక్కడే కొలువై ఉండి భక్తుల యొక్క చిరకాల వాంఛితాలను నెరవేర్చుచుండదనని వాగ్దానం చేయగా అప్పటి నుండి ఈ క్షేత్రం సుప్రసిద్ధమైన శైవ క్షేత్రంగా కొనియాడబడుతున్నది. వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. అగ్నిజ్వాలాకరాళాయ శశిమౌళిధృతే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే. రక్తపింగళనేత్రాయ జటమకుటధారిణీ. భవిష్యత్కృతకాపాలివ్రతాయ పరమేష్ఠినే తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే. కృతకంకణభోగీంద్ర నీలకంఠ. ఇది శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి మూల విరాట్. కొండలోపల పశ్చిమాభిముఖంగా స్వామి వెలిశాడు. అయితే లింగాకారంలో గుండ్రంగా కాకుండా లింగం వెనుక జడలు మాదిరిగా ఎత్తుపల్లములుగా ఉండి విశేష మోక్షప్రదాతగా స్వామి వెలుగొందుతున్నాడు. వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః. దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకరాయ చ విశ్వేశ్వరాయ దేవాయ శివశంభో భవాయ చ కపర్దినే कराळाय महादेवाय ते नमः। नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटमकुटधारिणे। एवं देवैस्तुतः शम्भुः उग्रधन्वा सनातनः उवाच देवदेव। స్వామివారు ఆవహించిన భక్తులకు కూడా శిరస్సులో జడలు రావటం ఇక్కడి ప్రత్యేకత. జడలు కట్టిన భక్తులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను పూనకం రూపంలో తెలుపుతూ ఉంటారు. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు గుండంలో స్నానమాచరించి ఇక్కడే ఏర్పడిన స్వామివారి పాదముల వద్ద ప్రణమిల్లి నిద్ర చేస్తే స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి బాధా నివారణ మార్గాలను తెలుపుతారని ఒక నమ్మిక. అనారోగ్యంతో బాధపడేవారు స్వామి పాదాల వద్ద ప్రణమిల్లి తమ శరీరంపై పాదుకలు పెట్టుకుని వేడుకుంటే ఆరోగ్యం కలుగుతుందని మరో నమ్మిక. పరమేశ కోరితి నీ కరుణ పార్వతి రమణ పరమదయాకర పాహీశ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. జయ మహాదేవా దయ గణలేవా పాప వినాశ పరమేశ.